అన్నయ్యకు నీకు పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి కాదన్న నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పాను ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటావు, ఇప్పుడు ఓంకార్ కాదు రాకుండా ఎలా ఉండి అన్నయ్య అంటే చెప్పేది చాలా దగ్గర. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు. నేనే ఒకసారి 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. ఓంకార్ హ్యాపీగా మంచి ట్విన్ సబ్జెక్ట్ చేస్తాం. నేను అనే ప్రశ్న అది కాదు. ఎప్పుడన్నా ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరినొకరు మాట్లాడాలి అలాంటివి ఏమైనా జరిగాయి? అలాంటి గమ్మత్తు ఉంటాయేమో అని ఉండేది ఇక్కడ అపార్ట్మెంట్లో. నాకు అన్నయ్య చెప్పాడు నాతో ఇలా చెప్పారు, మీరు చాలా అన్నయ్యలాగా ఉంటారండి అని ఇలా మీరు చెప్పినట్టు చెప్పారు. బయటికి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద ఇక్కడ అపార్ట్మెంట్స్లో సైకిల్ తొక్కుతే వాళ్ళు, నేను జనరల్గా అందరితో మాట్లాడుతుంటా, నేను బయట తిరుగుతుంటాను, అందరితో మాట్లాడుతూ అలా కలవడికి వెళ్ళిపోతుంటా. అన్నయ్య జిమ్కి వెళ్ళగానే వెళ్ళొస్తుంటే హాయ్ అశ్విన్ అంటారంట అన్నయ్యని. ఎక్కడ హాయ్ చెప్పకపోతే వీడికి మళ్ళీ ఏంటి అశ్విన్కి హాయ్ చెప్తే చెప్పలేదని చెప్పి నన్ను అనుకుని హాయ్ అశ్విన్ అంటారంట అన్నయ్యని. హాయ్ చెయ్యి ఊపేసి వెళ్ళిపోతుంటాడంట అన్నయ్య. నాకు చాలాసార్లు చెప్పారు, అందుకే వెళ్ళాను నేను సరదాగా. ఓకే, ఇక్కడ బయట పక్కన పెడితే ఇండస్ట్రీలో ఎప్పుడన్నా? ఇండస్ట్రీలో అనలా, మీరే ఫస్ట్ టీఎన్ఆర్ అన్నయ్య అంటారు ఫస్ట్ ఈ మాట. లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరు అనలా. ఏంటి మరి మొత్తం అన్నయ్య డైరెక్టర్ అయ్యారు, అవును, తమ్ముడు హీరో అయ్యాడు, అబ్బా తమ్ముడు ప్రొడక్షన్, మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చినట్ట ఇండస్ట్రీకి? అమ్మో మేము అసలు అలా ఏం లేదన్నయ్య. అంటే ఫ్యామిలీ అని కాదన్నయ్య, మేము ఒక ఫ్యామిలీగా కష్టపడి వచ్చాం. మాకు అంటే ఫ్యామిలీగా ఇంకో ఫ్యామిలీ అంటే ఎస్ వీఆర్ వన్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యకి మేము ఉన్నాం, మాకు అన్నయ్య ఉన్నాడు, అంతే. మాకెవరు లేరు అన్నయ్య. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం మేము. అన్నయ్యలే ఆయన ఇంజిన్ అయితే మేము వెనకాల అలా పోగిలాగా వెళ్తున్నాం, అంతమించి మాకేం. చిరంజీవి గారు కూడా ఒకప్పుడు అంతేగా లేని స్టేజ్ నుంచే. ఎస్, ఆయనకి అన్నయ్యకి చాలా ఇష్టం, అన్నయ్యకి చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నారు అప్పుడు. అంటే ఆయన వచ్చే టైంలో ఆయన పెట్టుకుని వచ్చారు. నాకు బాగా గుర్తున్నాయి 3 మొనగాలి సినిమాకి బ్లాక్లో లైన్లో టికెట్స్ దొరకపోతే తెల్లారుజాను 3:30-4 గంటలకు సైకిల్ మీద నన్ను మా తమ్ముడిని ఎక్కించుకొని అన్నయ్య వెళ్ళి సైకిల్ ఎక్కడ పెడితే చిన్నోడి సైకిల్ దగ్గర ఉన్నామని నేను అన్నయ్య లైన్లో ఉంటే 10ంటికి ఎప్పుడు దొరికినాయి టికెట్లు. ఏది 3 మొనగాలి సినిమా, 3 అన్నదమ్ముల సినిమా అది. మేము 3 అన్నదమ్ములు వెళ్ళాము అప్పుడు, చిన్నోళ్ళం, బాగా చిన్నోళ్ళం. అంటే ఆయన ఏం చెప్తే చేయడం, అంతేగాని ఫ్యామిలీ రేపు ఫ్యూచర్లో ఫ్యామిలీ అలా ఏం లేదు. అంతా కష్టపడి అలా వెళ్తున్నాం అంతే. సినిమాలో మన డాన్సర్ భరత్, అవునా, అది తన పాప మొన్న సూసైడ్ చేసుకుని చెప్పారు. అది సినిమాలో కనబడ్డాడు ఒక సాంగ్లో. అవును, అది చాలా బాధాకరమైన విషయం. అసలు మీకే కాదనే అసలు మొత్తం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఎవరైనా ఫీల్ అవ్వాల్సిందే.